కరూరు తొక్కిసలాటకు పోలీసుల లాఠీ చార్జే కారణమంటూ టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ చేపట్టాలని కోరింది. ఈ ఘటనలో కుట్ర కోణం ఉన్నట్లుగా టీవీకే ఆరోపిస్తోంది. రాళ్ల దాడి, పోలీసుల లాఠీ చార్జ్ కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొని తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంది. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై రేపు మద్రాస్ హైకోర్టు విచారణ జరపనుంది. కరూరులో తొక్కిసలాటకు సంబంధించి టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయిస్తోంది. ఇక మరింత అప్డేట్ అందించేందుకు కరూరు నుంచి మా ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్, బలరాం, ఏదైతే ఈ కరూరు తొక్కిసలాట ఘటన జరిగిందో దానిపైన కొద్దిసేపటి క్రితమే టీవీకే పార్టీ కూడా స్పందించింది. దీనిపైన మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. అయితే దీనిపై ఈ ఘటన పైన సిబిఐ విచారణ జరిపించాలని టీవీకే పార్టీ కోరుతోంది, డిమాండ్ చేస్తోంది. అలాగే దీంట్లో కుట్రకోణం దాగి ఉంది. అలాగే పోలీసులు లాఠీ చార్జే దీనికి కారణమని కూడా అంటున్నారు. ఈ ఆరోపణలతో పాటు ఒక పిటిషన్ వేయడం, మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపైన రేపు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ పైన విచారణ జరగనున్నట్లుగా తెలుస్తోంది బలరాం. అయితే ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఏదైతే ఈ ఘటన జరిగిన తర్వాత 39 మంది చనిపోయారు కాబట్టి వాళ్ళ మృతదేహాలన్నీ కూడా కరూరు జీవీహెచ్కి తరలించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వాళ్ళకి సంబంధించి పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఆ మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పగిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. అలాగే ఈ హాస్పిటల్లోనే 50 మందికి పైగా గాయపడ్డారు కాబట్టి వాళ్ళు కూడా ఈ హాస్పిటల్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే అన్నాడీఎంకే నేత శశికళ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఎవరైతే ఈ క్షతగాత్రులు ఉన్న వారిని పరామర్శించడం కూడా జరిగింది. అలాగే నిన్ననే ఈ ప్రాంతానికి సీఎం స్టాలిన్ కూడా రావడం జరిగింది. ఈ క్షతగాత్రులను వాళ్ళందరినీ పరామర్శించారు. అదేవిధంగా త్వరగా కోలుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన ఏదైతే జరిగిందో దీనిపైన ఇప్పటికే అనేక పార్టీల నాయకులంతా కూడా ఈ హాస్పిటల్ చేరుకుంటా ఉన్నారు. చేరుకుని క్షతగాత్రులకు పరామర్శిస్తున్నారు. మరోవైపు చూస్తే పోస్ట్ మార్టం దగ్గర విషాద ఛాయలు అలముకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే పోస్ట్ మార్టంకి సంబంధించి ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి సంబంధించిన మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయ్యాయి. అయిన తర్వాత ఆ మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. అయితే అక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ మనం వర్ణించలేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి అక్కడ ఉంది. అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో వాళ్ళు అక్కడ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒకరైతే తమ చిన్న అంటే ఈ తొక్కిసలాట్లో చిన్న బిడ్డలు కూడా ప్రాణాలు విడిచారు కాబట్టి కొందరైతే చిన్న బిడ్డలను పోగొట్టుకున్న వాళ్ళు, కొందరైతే భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు, కొందరు ఇంట్లో పెద్దవాళ్ళను పోగొట్టుకున్న వాళ్ళు, కొందరు ఆడవాళ్ళను పోగొట్టుకున్న కొందరు, ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఆ ప్రాంతానికి వచ్చి కన్నీరు మిన్నీరు అవుతూ ఉన్నారు. అలాగే గుండెలు బాదుకుంటూ, అంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు మమ్మల్ని తీసుకోపోవచ్చు కదా దేవుడు, ఇప్పుడే మా పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తీవ్రంగా బాధపడుతూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఆ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం కనుక పూర్తయింది. అలాగే వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ ఉన్నారు. మరోవైపు ఏదైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అండగా ఉండాలని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదేవిధంగా టీవీకే పార్టీ వాళ్ళు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం స్టాలిన్ ఒక్కొక్కరికి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి 1 లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించగా, ఇటు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఒక్కొక్కరికి 20 లక్షలు పరిహారం ప్రకటించారు. అదేవిధంగా క్షతగాత్రులకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేము, వాళ్ళకి జరిగిన లోటును పూడ్చలేము, కాకపోతే ఆ కుటుంబానికి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి కొద్దిసేపటి క్రితమే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కూడా ప్రకటించడం జరిగింది. ఆ కుటుంబాలను ఆదుకుంటాము, అండగా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికైతే ఈ తొక్కిసలాట జరిగిన క్రమంలో మొత్తం 39 మంది ప్రాణాలు విడిచారు. వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. అలాగే 16 మంది మహిళలు ఉన్నారు, మిగతా మగవాళ్ళు. వీళ్ళంతా కూడా ఈ దుర్ఘటనలో మృతి చెందిన దుర్మరణం పాలైన పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఒకసారి ఈ ప్రాంతంలో పరిస్థితి కానీ వివరిస్తే, అది ఏదైతే సభ జరిగిందో అది
ఒక 40 ఫీట్స్ రోడ్డుగా మనకు అర్థమవుతా ఉంది. కాకపోతే అక్కడ పర్మిషన్ 10,000 మందికి ఉంటే తీసుకుంటే అక్కడ జన సమీకరణ 50,000 మందికి పైగా జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఒక పాప తప్పిపోయిన క్రమంలో ఆ పాపను వెతకాలని చెప్పేసి అక్కడున్న సభలో ఉన్న విజయ్ అక్కడున్న పోలీసులకు అదేవిధంగా తన కార్యకర్తలకు చెప్పిన క్రమంలోనే ఆ పాపను వెతికే క్రమంలోనే ఈ అలజడి అనేది మొదలయ్యి ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మొత్తం 39 మంది ప్రాణాలు విడిచారు. అక్కడ వాళ్ళని కనీసం అంటే 50 మందికి పైగా గాయాలు పాలయ్యారు. వాళ్ళని కనీసం అంబులెన్స్లో తీసుకుని వచ్చేదానికి కూడా దారి లేని పరిస్థితి. ఎందుకంటే ఆ చుట్టుపక్కలంతా కూడా జనం భారీగా జన సమీకరణ రోదనలు చూస్తే ప్రతి ఒక్కరి హృదయం కూడా కలిసి వేస్తూ ఉంది. మరోవైపు గాయాల పాలైన వారి పరిస్థితి ఏ రకంగా ఉంది, వారు ఎంతమంది ఉన్నారు, వారికి ఎటువంటి మెరుగైన చికిత్స అందుతోంది, దీనికి సంబంధించి అధికారికంగా ఏమైనా ప్రకటనలు వచ్చాయా? అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ కరూరు జీజీహెచ్లోనే 50 మందికి పైగా గాయాల పాలైన వారు చికిత్స పొందుతున్నారు. అయితే వీరిలో కూడా కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇక్కడ అధికార పార్టీ కావచ్చు అందరూ ఏంటంటే వీళ్ళకి సరైన మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కూడా అందరూ అధికారులకు చెప్పడం జరిగింది. అయితే వైద్య సిబ్బందికి చెప్పడం జరిగింది. దీంతో ఇక్కడ కరూరు జీజీహెచ్లో ఇక్కడ ఉన్న క్షతగాత్రులందరూ కూడా మెరుగైన వైద్యం అందుతున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ అన్నాడీఎంకి సంబంధించిన శశికళ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇతర పార్టీల నాయకులు కూడా ఈ ప్రాంతానికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకున్నారు. అదేవిధంగా డాక్టర్లను కూడా కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. మెరుగైన చికిత్స అందించాలి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. బలరాం, అంటే స్థానికంగా ఎటువంటి చర్చ నడుస్తోంది? 39 మంది తొక్కిసలాటలో చనిపోవడం చిన్న విషయం కాదు, చాలా పెద్ద ప్రమాదకర ఘటన ఇది. అంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి? లోపాలకు సంబంధించి అధికార యంత్రాంగం కావచ్చు, స్థానిక యంత్రాంగం కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, వారితో మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? వారి వెర్షన్ ఏ రకంగా వినిపిస్తోంది? అయితే ఇక్కడ ఈ ఘటన జరిగిన తర్వాత ఒక పక్క టీవీకే, మరో పక్క ప్రభుత్వం సంబంధించిన అధికారులు, ప్రభుత్వము, అదేవిధంగా పోలీసు, వీళ్ళు ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. అయితే కేవలం ఈ ఘటన జరిగేదానికి కారణం, తొక్కిసలాట జరిగేదానికి కారణము విజయ్ ఆలస్యంగా రావడమే అని చెప్పి పోలీసులు అదేవిధంగా అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తుంటే, ఇది ఖచ్చితంగా దీంట్లో కుట్ర దాగి ఉంది. మేము అడిగింది ఒక ప్లేస్లో అయితే మరొక ప్లేస్లో మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇక కాబట్టి ఈ తొక్కిసలాట జరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి టీవీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఏంటంటే ఇప్పుడు మేము భద్రత సక్రమంగానే ఇచ్చాము, రక్షణ కల్పించాము. మేము కానీ రక్షణ కల్పించకపోతే ఈ సభ వరకు విజయ్ వచ్చి ఉండేవాడు కాదు. అది ఇదే విషయాన్ని స్వయంగా సభలోనే విజయ్ కూడా మాకు పోలీసులను పొగుడుతూ, మాకు పోలీసులు లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఆయన డీజీపీ కూడా చెప్పిన పరిస్థితి. అయితే మొత్తానికైతే ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటున్నారు. ఇది కారణం, ఒకరి మీద ఒకరు తప్పులేసుకునే పరిస్థితులు అయితే ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా ఒక పక్క ఇప్పటికే స్టాలిన్ దీనిపైన రిటైర్డ్ జడ్జి విచారణకు ఇచ్చారు. హోంశాఖ నివేదిక అడిగింది కాబట్టి అవి వచ్చిన తర్వాత వాస్తవాలు అనేటివి బయటపడతాయి. బలరాం, రైట్, థ్యాంక్ యూ దేవకుమార్. తమిళనాడు కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సినీ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు 20 లక్షలు చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపారు. గాయాల పాలై చికిత్స పొందుతున్న వారికి 2 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ డబ్బు వారికి జరిగిన లోటును పూడ్చలేదన్న విజయ్ తాను బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. அது மட்டும் இல்ல மாவட்டத்தோட